సార్ నమస్తే అండి. మీ పేరేం పేరు సార్? వీరబాబు. వీరబాబు గారు, ఇప్పుడు చూస్తుంటే కనుక మరికొద్ది రోజుల్లోనే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ వచ్చే ఎలక్షన్స్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే ఈసారి బాగుంటుంది, ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రం బాగుంటుంది, మీ అభిప్రాయం చెప్పండి. జగన్ అండి. జగన్ వస్తే బాగుంటుంది. జగన్ ఎందుకు రావాలనుకుంటున్నారు? జగన్ ఏంటండి, జగన్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి కొడుకు. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి చేసిన పనుల గురించి ఈయన వస్తే బాగుంటుందని. అది జగన్ రావాలి. జగన్ రావాలని మీరు అనుకుంటున్నారు. ఓకే, చంద్రబాబు నాయుడు ఈ 5 సంవత్సరాల నుంచి ఈ కొత్త రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు. ఈ 5 ఇయర్స్లో చంద్రబాబు నాయుడు పరిపాలన మీకు ఏం నచ్చలేదా? నచ్చలేదు. ఏం బాగాలే అసలు. ఫ్రీజ్ రిమర్మెంట్ లేదు, వాటర్ లేదు, నీళ్లు లేవు, తాగడానికే నీళ్ళు ఇవ్వట్లేదు. రోజు ఇడిచి రోజు వస్తుంది వాటరు, అది కూడా సరిగ్గా లేదు. ఏంటి ఏం బాగుంది చంద్రబాబుది? అంతా దోచుకుంటాం, అరాచకం ఏముందండి. ఏదో చేస్తున్నా చెందుతున్నా అని చెప్పి అన్నాడు, ఏమీ లేదు. అక్కడ రాజధానిలో ఏమన్నా మొదలెట్టారా? వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళే చింతమనేని ప్రభాకరే వెళ్ళి అక్కడ గొర్రెలు గేదెలు తోలుకొని ఆ పచ్చగడ్డ అయితే తింటే పాలు గేదెలు బాగుంటాయిలే అని చెప్పి తోలుకెళ్ళాడు ఆయనే. వాళ్ళ గవర్నమెంట్, వాళ్ళ ఎమ్మెల్యేనే విప్పు. ఇంకేముందండి అక్కడ? ఏమన్నా కట్టడాలు ఏమీ లేవు కదా. ఏమీ లేని దాన్ని ఏదో చేస్తాను చెందుతా అని చెప్పని 5 ఏళ్ళు బాహుబలిలాగా చూపించి చెంది చేసిన సీఎంకి ఏమో వేస్తామంటే ఓటు. అంటే ఇంత సీనియర్ చాలా సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నాడు. మీ కొత్త రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి బాటలో తీసుకెళ్ళి ఒక అమెరికా లాగా చేస్తానండి. ఈ 5 ఇయర్స్లో మీకు ఎలాంటి అభివృద్ధి కనబడలేదు? ఎందుకండి అభివృద్ధి ఎక్కడ ఉందండి? ఏది ఎంత సీనియర్ అయితే ఉందండి? సీనియర్ అయినా ఓడైతే అసలు ఏం కనబడతలేదు అభివృద్ధి. ఏం చేశాడని? సీనియరే వేసినప్పుడు చేయాలిగా, ఏం చేయలేదు కదా. 5 ఏళ్ళు ఏం చేయలేదు కదా. ఏం చేశాడు? అన్నీ జగన్ అన్నీ ఈడ ఏది ప్రకటిస్తే జగన్ దాని అంటే మళ్ళీ ప్రకటించడం, చేయడం, చెందుతాం. ఈ 5 ఏళ్ళు కనబడలేదు. మొన్న 10,000 ఇచ్చాడు. ఇదంతా కావాలని రాజకీయంగా ఇది చేయడమేగా. అంతకుముందే ఇవ్వచ్చుగా. అది కూడా పావలా వడ్డీలు కట్టకుండా ఆ డబ్బులే వీళ్ళకి ఇస్తున్నాడు. ఆడవాళ్ళకి, డ్వాక్రా వాళ్ళకి. ఏముందండి చేయడానికి? ఏం చేశాడు? అనేక సంక్షేమ పథకాలు ఈ 5 సంవత్సరాల్లో పెట్టాడు. ఇంటింటికి కానీ మీకు కానీ మీ కుటుంబానికి కానీ ఏ పథకాలు ఏం లబ్ధి పొందలేదు? ఏం లబ్ధి పొందలేదండి అసలు. ఇంటింటికి ఉద్యోగం అన్నాడు, ఏమీ లేదు. ఆల్రెడీ వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళు వ్యతిరేకంగా చేస్తున్నారు. ఇంకా చేసేదే ఉంది, చెప్పేదే ఉంది ఆయన గురించి. అది జగన్ వస్తే మరి రాష్ట్రం అభివృద్ధి బాటలో వెళ్తుంది అనుకుంటున్నారా? అనుకుంటున్నాం. అందుకే చేద్దాం అనుకుంది. ఎలా వెళ్తుంది అనుకుంటున్నారు? ఎలాగైనా వెళ్ళనివ్వండి. చేస్తాడు ఆయన. మాట ఇస్తా ఆయన చేస్తాడనేగా. వాళ్ళు ఇప్పుడు ఈయన చేస్తాడని సీనియర్ అని చెప్పి చేసాం. ఏం చేయలేదు కదా. ఈయన కూడా చూడాలిగా. చూస్తే దాన్ని బట్టి చేస్తాడని చెప్పి మా నమ్మకంతోనే మేము జగన్ చేస్తున్నాం. జగన్ చేస్తారు. రైట్, ఓకే. ఈ జగన్కి చేస్తా అంటున్నారు. గతంలో చూసుకుంటే కనుక ఇక్కడ వైసీపీ, టీడీపీ మరి కాంగ్రెస్ పార్టీతోటే పోటీ ఉండేది 2014లో. ఈసారి ఫ్రెష్గా పవన్ కళ్యాణ్ కూడా వస్తుండు. ఈ పోటీలో మరి తట్టుకొని జగన్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కనబడుతున్నాయా? పవన్ మానియా ఏముండదా? పవన్ ఏముందండి? పవన్ ఏదో కుర్రోళ్ళు, ఓటు రాని వాళ్ళు కూడా తిరుగుతున్నారు. పవన్ ఇంకా అలా. పవన్కి ఏముందండి? ఏం తెలుసని? రాజకీయం తెలుసా? రాజకీయం తెలుసుకోవాలంటే ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు తిరగాలి, చేయాలి, చెందాలి. అప్పుడు జనాల నుంచి రావాలి. ఏదో తిరిగేసి ఏదో చేసేసి నేను అది చేస్తా ఇది చేస్తానంటే ఇంకా సోమరబోతులు చేస్తాడేంటి? జనాలకి గ్యాస్ బండ్లు ఇచ్చి ఆడవాళ్ళకను ఎచ్చాలు వేసి ఏంటంటే చేసేది? కష్టపడుకోవాలి, పైకి రావాలి, సంపాదించుకోవాలి, తినాలి. కూర్చోబెట్టి పెడతానంటే ఎవరు నమ్ముతారు? ఎవరు వేస్తారు ఓటు? కుర్రోళ్ళు తప్పితే ఎవరున్నారండి అసలు ఇవాళ పవన్ కళ్యాణ్కి? సరే సరే, ఇక మనం మచిలీపట్నం నియోజకవర్గానికి వద్దాం. రాష్ట్రం గురించి అయిపోయింది. మచిలీపట్నం, ఈ మచిలీపట్నం నియోజకవర్గం ఈ 5 సంవత్సరాల్లో ఎంతవరకు అభివృద్ధి చెందింది? ఇక్కడ ఎమ్మెల్యే స్థానికుడు, టీడీపీ నాయకుడు, అలాగే ఆయన మంత్రిగా కూడా కొనసాగుతున్నాడు. ఎంతవరకు అభివృద్ధి చెందింది? ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటాడా? మీ అభిప్రాయం చెప్పండి. మాకైతే పేరు నాని ఎప్పుడు పిలిచినా ఇంట్లో టిఫిన్ చేస్తున్నా, భోజనం చేస్తున్నా కూడా లోపలికి వచ్చి కూర్చోమని చెప్పి ఏంటి పరిష్కరించేవాడు. మరి మినిస్టర్ దగ్గరికి మేము ఎప్పుడు వెళ్ళలేదు. మాకు ఎప్పుడు కనపడ్డాడు అసలు. ఎక్కువ శాతం కూడా ఎప్పుడన్నా ఇట్లా కారులో వాటిలో వెళ్తా చూస్తామే కానీ మాకుగా మేము ఎప్పుడు కూడా అసలు మాకు ఎప్పుడు కనపడలేదు. మామూలుగా వెళ్తేనే అసలు పియ్యనే రానివ్వరాళ్ళు. ఎప్పుడుకో వెళ్ళిన 2-3 గంటలకి ఆ ఎండలో ఉండి ఎప్పుడుకో పిలిచేవాడు. అది కూడా ఆయన ఫోన్లు మాట్లాడుకుంటానే కార్యకర్తలతో ఉంటా ఏదో మాట్లాడుకుంటానే మన సమస్య ఏదో చెప్తే అంటాడు. అక్కడతో అయిపోయింది. అదే పేరునేని గారు అయితే వెనకాల వచ్చి చూసి తీసుకెళ్ళి చేసి పంపించాడు. అవపోనే ఉండే. సరే సార్, మచిలీపట్నంలో చెప్పుకోదగ్గ సమస్యలు ఏమున్నాయి? ఇంకా తీరాల్సిన సమస్యలు ఏమున్నాయి? మచిలీపట్నం అనేది కేంద్రానికి ఇది కాబట్టి అసలు దీంట్లో అభివృద్ధి ఏముందండి? ఏ ఉద్యోగం లేదు, ఎంతవరకు ఏమీ లేదు. ఇంటికో ఉద్యోగం అన్నారని చెప్పి చాలామంది ఓట్లే వేశారు టీడీపీకి. ఇంతవరకు ఏమీ లేదు. ఫోర్ట్ కూడా మొన్న ఏదో 2 కొక్లైన్లు అవి తీసుకొచ్చారు, 4 కొబ్బరికాయలు కొట్టారు, ఏదో ఆరతలు ఇచ్చారు, చూపించారు. ఇంతవరకు మళ్ళీ అది కూడా మొదలెట్టింది లేదు. దాని గురించాక ఎమ్మెల్యే ఇప్పుడు గొడవైంది. టీవీ9 వాళ్ళతో మాట్లాడుతుంటే ఇంతవరకు మొదలెట్టింది కూడా లేదు. ఏదో తీసుకొచ్చారు. ఎన్ని ఓట్ల గురించి, రాజకీయంగా ఎదగడం గురించి ఏదో చేస్తాయి అని చెప్పని అంటేనే గొడవైంది అక్కడ. ఫైనల్గా ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఈసారి మీరు మద్దతు ఇస్తే ముఖ్యమంత్రిగా
ఎవరికి మద్దతు ఇస్తారు? ఇక్కడ ఎమ్మెల్యేగా ఎవరికి మద్దతు ఇస్తారు? నాని గారికి మద్దతు ఇస్తామండి. జగన్కి ఓటే పక్క 100%. చెప్పేది అదే. సార్ నమస్తే అండి, మీ పేరు చెప్పండి సార్. ఎందుకు చెప్పారు ఇంకా సీనియర్ సిటిజన్ సార్ బసవేశ్వరరావు గారు, ఒక సీనియర్ సిటిజన్గా మీరు చెప్పండి, ఈ ఎలక్షన్స్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు కావాలి. ఎందుకు మీకు చంద్రబాబు నాయుడు ఎందుకు కావాలనుకుంటున్నారు? ఎందుకంటే అభివృద్ధి పరంగా గాను బయట దేశాల నుంచి వాల్యూ కానీ అంతా చంద్రబాబుకే ఉంది. వీళ్ళు జగన్ అనేవాడు వచ్చాడంటే ఈ 39 కేసులు పోతాయి, బీజేపీకి ఊడిగం చేస్తానికి పనికి వస్తాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి దాని గురించి ఇదవుతున్నాడు. మన పక్క రాష్ట్రం నుంచి కేసీఆర్ని ఎందుకు తీసుకొచ్చాడు? అసలు కేసీఆర్కి ఏం సంబంధం ఇక్కడ? అతను ఎంతసేపు నేను చూస్తా అంటున్నాడు. మొన్నే జరిగింది ఏది ఓట్లు తీసేసిన కార్యక్రమం, ఇదంతా కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగింది. అందుకని అక్కడ వాళ్ళు నోరు మూసుకు కూర్చున్నారు. మళ్ళీ 11వ తారీఖు తర్వాత చూస్తానంటున్నారు. కవిత దగ్గర నుంచి కేటీఆర్ దగ్గర నుంచి. ఏంటి దీనికి కారణం? నువ్వు ఊడిగం చేయబట్టేగా. అసలు నువ్వు స్థానికంగా ఇక్కడ ఇల్లు కట్టుకుని ఇక్కడ ఉంటలా, లోటస్ పాండ్లో కూర్చుంటున్నావు. ఏంటి కారణం దానికి? నీకు కేసీఆర్ మద్దతు కావాలి. నీకు ఇక్కడ అసెంబ్లీకి వెళ్ళవు, పార్లమెంట్కి వెళ్ళవు, రోడ్ల మీద తిరుగుతావు వాళ్ళు చెప్పినట్టు. జనాలను పోగేసుకుంటామే. అది స్వచ్ఛందంగా వచ్చింది కాదు. ఇదేది పట్టదు రాష్ట్ర దీని గురించి. నీకు ఇక్కడ పోలీసు నచ్చదు, గవర్నమెంట్ నచ్చదు. నువ్వు ఓటు ఎట్టా అడుగుతావు? అసలు జర్నలిస్ట్గా మీరు చెప్పండి పోనీ దీనికి. అటువంటి వ్యక్తి మీరు సపోర్ట్ చేస్తారా? అటువంటి వ్యక్తిని ఓటు అడిగే హక్కు ఉందా? ఏం చేస్తాడు రేపు వచ్చి జనాలకి? ఐఏఎస్ ఆఫీసుల దగ్గర నుంచి అందరినీ బెదిరిస్తున్నాయి కదా, నీ సంగతి చూస్తానని. ఏంటి దీనికి కారణం ఏంటి? సరే సార్, మొత్తం జర్నలిస్ట్కి మీరుగా చెప్పండి. నేను జర్నలిస్ట్గా రాలేదు సార్. నేను ఒక ఏంటంటే ప్రజల అభిప్రాయం తెలుసుకున్నాను. మీలాంటి సీనియర్ అభిప్రాయం ఎలా ఉందని కనుక్కోవడానికి వచ్చాను. దానికి ఎట్లా ఉంది దీనికి మీరు చెప్పండి. ఎట్లా ఈ రెస్పెక్ట్ ఇస్తారు, ఎట్లా ఇది అవుతుంది? కాబట్టి క్వశ్చనే లేదు. చంద్రబాబు అంతే. సరే సార్, ఈ చంద్రబాబు నాయుడు ఈ 5 yearsలో చేసిన డెవలప్మెంట్ పర్వాలేదా సార్? ఈ రాష్ట్రానికి పర్వాలేదా? ఇంకేం చేయాల్సి ఉంది? రాష్ట్రం నిలబెట్టాడుగా. ఇక్కడ వాళ్ళు వచ్చి పోలవరం లేదన్నారు, పట్టిసీమ కట్టేటప్పుడు పట్టిసీమ లేదన్నారు. రాజధాని ఆ రకంగా అభివృద్ధి చెందంటే అభివృద్ధి లేదంటున్నారు. రమ్మని అంటే ఒకళ్ళు రారు, బయట నుంచి నువ్వు రాళ్ళు వేస్తాం తప్పితే. అది ఎంతవరకు కరెక్ట్? కనపడతలేదా? ప్రత్యేక హోదా విషయంలో సపోర్ట్ తీసుకున్నాడు. వాళ్ళు చేస్తారా బీజేపీ వాళ్ళని? చంద్రబాబు వాళ్ళు చేయట్లే. ఎంతసేపు రాష్ట్రాభివృద్ధి చెందాలంటే ఆ 4 సంవత్సరాలు చూశాడు ఓపికగా, వచ్చే నిధులు కూడా ఆగకుండా. దాని ప్రకారం నడుస్తున్నాడు. ఒంటరాడు దేశం మొత్తంలో ఒక్కడే బయటకు వచ్చి పోరాటం చేస్తున్నాడు. చాలదా అండి? సరే సార్, మరి మీ మచిలీపట్నం నియోజకవర్గంలో ఇక్కడ ఉన్న స్థానిక టీడీపీ ఎమ్మెల్యే ప్లస్ మినిస్టర్ కూడా ఉన్నాడు. ఎలా ఉంది సార్ ఆయన పరిపాలన? ఎలా కొనసాగుతుంది? బాగుందండి, బాగుంది. గొడవలకు వెళ్ళడం, అతనికి ప్రెస్టేజ్ క్వశ్చన్ లేదు. ఎటువంటి వ్యక్తి దగ్గరికైనా వెళ్ళి కనపడతాడు. సరే సార్, ఫైనల్గా మీరు మద్దతు ఇస్తే ఒక సీనియర్ సిటిజన్గా ఎలా ఈసారి ఎవరిని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెడుతున్నారు? చంద్రబాబు నాయుడు. నో డౌట్ 110. ఎవరికి ఇస్తారు ఈసారి సీఎంగా? ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే? నాని గారండి, సీఎంగా జగన్ గారు అండి. సార్ నమస్తే అండి, మీ పేరు సార్? శివరామప్రసాద్ అండి. సార్ ప్రసాద్ సార్, చెప్పండి ఎలా ఉంది ఎలక్షన్స్? మరి కొద్ది రోజుల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. మీరు ఎవరిని కోరుకుంటున్నారు ఈసారి సీఎంగా? ఒక మాట చెప్పంటారండి, నేను ఓటు గురించి మాట్లాడతలేదు. అది ఎవరు వచ్చినా కానీ ఎవరైనా చేస్తారు. అది నా దృష్టిలో వచ్చేసేపాటి జగన్ కావాలి, చంద్రబాబు నాయుడు కావాలి, వీళ్ళు కావాలి నేను మాట్లాడతలేదు. ఎవరు వచ్చినా కానీ చేయలేని నేను అంటలేదు. ఎవరు చెడ్డోళ్ళు కాదు, అందరూ మంచివాళ్ళే. వాళ్ళు మంచోడు వీళ్ళు మంచోడు అంటే నాకు ఇప్పుడు వచ్చేసేపాటికి వాళ్ళు మంచోళ్ళు వీళ్ళు మంచోడు అందరూ మంచివాళ్ళే. ఎవరు చెడ్డ చేద్దామని రారు. నేను అనేది ఏంటంటే, నేను ఒక మాట చెప్పంటారా, కరెక్ట్గా అనుకుందాం. ఇప్పుడు అధికారం వేరు, గుర్తుపెట్టుకోండి. అధికారంలో ఉండి వాళ్ళు ఏదో చేద్దామని అధికారంలో ఉంటారు. వాళ్ళు అనుకుందాం, అధికారంలో ఉంటాడు. అధికారం అనేది ముందు ఫస్ట్ కావాలనుకుంటాడు. అధికారం తర్వాత వచ్చేసేపటికి ఏమవుద్దంటే అహం అవుద్ది. అది అహం అవుద్ది. ముందు వచ్చి అధికారం వచ్చి ఎవరైనా చేయవచ్చు, ఎవరైనా రావచ్చు అండి. ఇప్పుడు ఆయన చెప్పారు చంద్రబాబు చేయలేదన్నాడు. చేయలేని పరిస్థితులు ఉండొచ్చు. జగన్ రావాలన్నాడు, ఏం చేస్తాడో తెలవదు. వచ్చినా కానీ చేయొచ్చేమో, పవన్ రావచ్చు, చేయొచ్చు.
చేస్తారు. సార్ నేను ఏమంటున్నా అంటే మీరు ఒక ఓటర్, ఒక సీనియర్ సిటిజన్గా అంటే ఎవరు వస్తే ఈ రాష్ట్రం బాగుంటుంది, ఏ పార్టీ వస్తే బాగుంటుంది అని? పార్టీ వచ్చి నాకు పార్టీతో సంబంధం లేదండి. ఎవరు వచ్చినా కానీ ఇప్పుడు నేను ఓటు ఎవరికి వేస్తానో నేను చెప్పను.